మరికొన్ని గంటల్లో సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం ముగినుంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం అంటే 6 గంటల వరకు మొత్తం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పూర్వక బలరాం నాయక్ గారు ఉదయం నుంచి కూడా తన సెగ్మెంట్లో అన్ని చోట్ల కూడా తిరిగి పరిశీలించారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ బలరాం నాయక్ గారు ఉన్నారు. అంత మాట్లాడుతున్నారు సార్. నమస్కారం సార్. ఉదయం నుంచి మీరు 7 సెగ్మెంట్లు తిరుగుతున్నారు కదా, ఏదో ఉంది పరిస్థితి? పరిస్థితి బాగుందన్న. నేను 7 నియోజకవర్గాలు తిరిగాను. భద్రాచలము, పినపాక, ములుగు, నర్సంపేట, దాదాపుగా అన్ని నియోజకవర్గాలు కంప్లీట్ చేశాను. దాదాపుకు ఓటింగ్ 3 అంతా ఒకటే దిక్కు ఉంది, చేయి గుర్తుకేయాలని. కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు కానివ్వండి, ఇండియన్ కూటమికి తీసుకురావాలని పబ్లిక్ కూడా బాగుంది. ఇక్కడ కాంగ్రెస్ ఎలా గెలిపించారో ఇండియాలో కూడా కూటమిని గెలిపించాలని ఒక ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీ పాదయాత్ర ఎఫెక్ట్ కానీ, 100 రోజుల పనికి 400 చేసుడు కానీ, ₹1,00,000 ప్రతి మహిళకు అకౌంట్లో ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా 6 పథకాలు కానీ ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. కలిసే కాకుండా మళ్ళీ ఇంప్లిమెంట్ కూడా చేశాం. కాబట్టి మేము మొన్నటికి మొన్న దాదాపుగా రైతు బంధు వేసాం. దాని తర్వాత రైతులు బాగా దీనికి మొగ్గు చూపడం జరిగింది. కాబట్టి నమ్మకం కుదిరింది కాంగ్రెస్ పార్టీ మీద. టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు ఎన్ని వాగ్దానాలు చేసినా ఆ పూర్తి స్థాయిలో ఏది నెరవేరలేదు. వాళ్ళు దాదాపుగా దళిత బంధు కానీ, ఇంకోటి కానీ, ఎల్కేజీ టు పీజీ కానీ రకరకాలుగా ఏదో సీజన్ బట్టి మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ సీజన్ కాకుండా కాంగ్రెస్ ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా చేస్తుందని ఒక నమ్మకం కుదిరింది. పోడు భూముల పట్టాలు కానీ, ఆదివాసీల ఇష్యూస్ కానీ, ట్రైబల్ ఇష్యూస్ కానీ, ఎస్సీల ఇష్యూస్ కానీ, బీసీ వాళ్ళకు కూడా మేము కార్పొరేషన్లు ఇచ్చాం. ఇవాళ ఒక స్టూడెంటు ₹1,00,000 తల్లి కూలి చేసి ₹1,00,000 ఇస్తే వాడు కోచింగ్ తీసుకుంటే సంవత్సరం అంతా కోచింగ్ తీసుకున్న తర్వాత పేపర్లు అవుట్ చేసేసి వాని జీవితం పాడు చేస్తున్నారు. ఇంట్లో కూడా ఎకనామిక్ సిస్టానికి పాడు చేస్తున్నారు. కాబట్టి కుటుంబాలతో ఆడుకున్న చంద్రశేఖర్ గారికి బుద్ధి చెప్పాలని ఒక ఆలోచన. అదేవిధంగా మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఇవాళ మోడీ గారు ఆ రోజు జీఎస్టీ కానివ్వండి, రకరకాలుగా నోట్ల మార్పిడి కానివ్వండి, 15 లక్షలు 15 लाख रुपये दे दूंगा అకౌంట్ మే అన్నాడు. కానీ వారి పరిపాలన మన ఏజెన్సీ ప్రాంతంలో కానీ ట్రైబల్ ఉన్న నియోజకవర్గంలో ఆయన చేసింది ఒక ధనవంతులకే లాభం తప్ప బీద వాళ్లకు, బడుగు బలహీన వర్గాలకు ఏమాత్రం లాభం జరగలేదు. ఎడ్యుకేషన్ లేదు, ఏదన్నా ఒక పాలసీ లేదు. ఒక పాలసీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని ఏది కూడా బీదోళ్ళ మీద పాలసీ చేయలేదు. మేము చేసిన పాలసీలన్నీ కూడా వాటికే ఏదో తులం పాళం పైసలు వేసుకుంటూ ఉన్నాడు తప్ప ఆయన చేసింది ఏం లేదు. 2019 ఎలక్షన్స్లో సంబంధించినటువంటి పోలింగ్ సార్లు 81% పాయింట్ చూసుకోవచ్చు. ఇప్పటికీ 3 వరకు మొత్తం అంటే మొబైల్ పార్లమెంట్ పరిధిగా 61% నమోదైంది. ఇంకా 2 అవర్స్లో నమోదైన ప్రక్రియ ఎంత ఉండబోతుంది, అది ఏ విధంగా ఉండబోతుంది పార్టీకి? నేను దాదాపుగా ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాను. నేను కూడా చూసుకుంటూ వస్తున్నాను. పోలింగ్ కొద్దిగా తగ్గింది. ఎందుకు తగ్గిందంటే బయటి దేశాల్లో ఉంటారు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటారు, వాళ్ళు రాలేకపోయినారు. నా ఆలోచన దానికి బట్టి వాళ్ళు రాలేదు. కాబట్టి మనం 10% ఎలాగో ఉద్యోగాలు ఎంప్లాయ్మెంటు లేనిది ఊరు కూడా లేదు. ఏ ఊరిలో కూడా బయటి కూలో నాలో ఏదో ఒకటి చేసుకునడానికి బయటి డిస్టిక్లో బయటి స్టేట్లో ఉన్నారు. కాబట్టి అవన్నీ వాళ్ళు రాలేదని నేను భావిస్తున్నాను. మీ విజయ అవకాశాలపై మీరు ఇట్లా ఏం ఆశిస్తున్నారు? మీ విజయం నా విజయ అవకాశాలే ప్రజలు ఏ తీర్పు ఇస్తే అదే నా విజయ అవకాశాలు. సార్, మీ ప్రతి సమావేశంలో కూడా అంటే బలరాం నాయక్ గెలుపు ఆల్మోస్ట్ ఖాయమైపోయింది చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా వ్యక్తిస్తారు? ఇప్పుడు ప్రజల్లో రోజు మేము ప్రజల వద్దకు పోతున్నాం. ప్రజలలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతుందో 6 గ్యారెంటీల్లో భాగంగా 5 గ్యారెంటీలను ఆల్రెడీ ఇంతకుముందే మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చలేకపోయింది. చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఆశలు పడ్డారు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల గురించి ఈ 2 అంశాలు పాపం బీఆర్ఎస్ పార్టీకి బాగా దెబ్బతీసింది. మనం రాగానే మనకు వచ్చినటువంటి 300 రోజుల్లోనే ఒక 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంవత్సరం లోపు 1,70,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు ఒక నమ్మకం
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది, తూచా తప్పకుండా 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందనే నమ్మకంతోనే చాలామంది అన్ని ఊర్లలో అన్ని గ్రామాలలో ప్రజలు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఈసారి ఓటు వేస్తున్నారు. కాబట్టి ఓటర్లు ఈసారి మీరు అన్నట్టుగా ఓటర్స్ ఈసారి పర్సంటేజ్ ఆఫ్ ఓటు కొంచెం తగ్గింది. ఎందుకంటే ఎండ ప్రభావం కావచ్చు, అదేవిధంగా చాలామంది హైదరాబాద్ వెళ్ళడము, ఏదో రైతు కూలీలుగా అలాగే వరంగల్లో లేకపోతే విజయవాడ వెళ్ళిన వాళ్ళందరూ కొంచెం ఇబ్బంది పడుతూ ఈసారి రాలేకపోయారనుకుంటాను. దగ్గర 10% ఓటింగ్ సరళి కొంచెం తగ్గే అవకాశం ఉంది. తగ్గినా కూడా భారీ మెజార్టీ ఇక్కడ బలరాం నాయక్ గారు ఇక్కడ గెలవడం తథ్యం. బలరాం నాయక్ గారు సిపిఐ సిపిఎం బలపరిచినటువంటి కేంద్ర మాజీ మంత్రి వర్యులు, వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన రోజే వారు గెలిచిపోయినరు. ఇప్పుడు మేము కేవలం మెజారిటీ కొరకు ఎదురు చూస్తున్నాం. వారు కేంద్ర మంత్రి అవ్వడం తథ్యం. అదేవిధంగా దేశంలో కూడా కాంగ్రెస్ పవనాలు వీస్తూ ఉన్నాయి. అన్నింటా మనం 300 పైచిలుకు సీట్లు గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీ. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం. ఇప్పటికైతే సంబంధించినటువంటి బలరాం నాయక్ గారు అయితే కాంగ్రెస్ అభ్యర్థుల్లో గెలుపు తథ్యమని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అంటే సంబంధించినటువంటి ఇప్పటికే ఉన్నటువంటి ప్రాథమిక పీసీసీ ఉన్నటువంటి ప్రాథమిక కేంద్రంలో ఓటు వినియోగించుకొచ్చారు. మొత్తానికైతే మొబ్బా సెగ్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే 7 సెగ్మెంట్లు ఇప్పటికే అంటే ఎవరైతే అంటే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఇక్కడ నియోజకవర్గం పినపాక, భద్రాచలం, ఇటు మణుగూరు, ఇల్లందు సంబంధించినటువంటి పోలింగ్ కూడా ఆల్మోస్ట్ అలా ముగిసింది తెలుస్తుంది. ఆయన ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 3 వరకు మొత్తం 61% పోలింగ్ నమోదు చేసి ఇంకా 6 గంటల వరకు పోలీసులు ముగిసిన మొత్తం ఇంకా 20% మొత్తం వచ్చిందని ఆశాభాగం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే గెలుపు మొత్తం బలరాం నాయక్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో వీరంతా మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.